ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ ద్వారకామాయి షిరిడీ వచ్చినప్పటి నుంచి సమాధి చెందే వరకు సుమారు 60 ఏళ్ల పాటు ద్వారకామాయిలోనే బాబా నివసించారు. లక్షలాది మంది భక్తులకు ఇక్కడే తన అనుగ్రహాన్ని ప్రసాదించారు బాబావారు. ఆనాడు బాబా ప్రజ్వలించిన ధుని నేటికిని ఇక్కడ మండుతూనే ఉంది. ఇందులోని ఊదినే మహాప్రసాదంగా భక్తులు స్వీకరిస్తూ ఉన్నారు. బాబా అన్నదానం చేసింది కూడా ఇక్కడే. లోకంలో ఎక్కడ లభించని ప్రశాంతత ద్వారకామాయిలో లభిస్తుందని భక్తుల విశ్వాసం. బాబా సమాధి మందిరానికి ప్రక్కగానే ద్వారకామాయి ఉంది. ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి. ముఖ్యముగా అందులో బాబావారు కూర్చున్న రాయి, బాబావారు ఉపయోగించిన పొయ్యి, బాబావారి వేసుకున్న పాదుకలు, అలాగే బాబావారు ఊరేగిన పల్లకి, బాబావారు ధరించిన ధ్యానం సంచి, అలాగే బాబావారు మనకు గోధుమలు విసిరిన తిరగలి, మంచినీటి కుండ, మట్టి మూకుడు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని దర్శిస్తే సాయిని దర్శించినంత అనుభూతి కలుగుతుందని పెద్దల వాచ. కనుక మనము షిరిడీకి వెళ్ళినప్పుడు తప్పకుండా వీటన్నిటినీ దర్శించి సాయిబాబా వారి అనుగ్రహాన్ని పొందగలరని చెప్పేసి విజ్ఞప్తి. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.